చంద్రయ్య గారు ఎస్పీ కాలేజీలో ఉన్నప్పుడు మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే నేను నల్గొండలో పనిచేసేటప్పుడు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా ఉండి పేపర్లన్నీ కూడా ఎస్పీ కాలేజీకి తీసుకొచ్చేవాడిని. అందులో భాగంగా అప్పటి నుంచి నాకు పరిచయం. తర్వాత చంద్రయ్య గారు గుర్తుందో గుర్తులేదో కానీ నాకు ఒకటి గుర్తుంది, మా చిన్న బాబుని ఎన్సీసీలో చేర్చిన. ఎన్సీసీ కూడా ఆయన ఎన్సీసీలో కూడా చిన్న బాబుని చేర్పించినప్పుడు మరి ఒక బైన్సా గ్రౌండ్లో ఆయన గొప్ప చెప్పిన ఒక వారం రోజులు ఆయన దగ్గరనే ఉంచుకొని చూసుకోవడం జరిగింది. అది నాకు బాగా గుర్తుంది. మరి చంద్రయ్య గారికి ఉందో లేదో తెలియదు నాకు, ఎందుకంటే నేను ఆ అవకాశాన్ని తీసుకున్నా కాబట్టి నాకు గుర్తుంది. అయితే చంద్రయ్య గారు మరి నాకు తర్వాత బేగంపేటలోను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు అక్కడ కూడా రావడం జరిగింది. తర్వాత మల్కాజిగిరి నుంచి మరి ఖైరతాబాద్కి పంపించడం జరిగింది. ఈ రకంగా తిరగడం జరిగింది. ఎక్కువ సర్వీసు ఎస్పీ కాలేజీలో చేయడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు మరి ప్రిన్సిపాల్స్ కానివ్వండి, వాళ్ళ కొలీగ్ కానివ్వండి, అక్కడే కాకుండా వీళ్ళు ఎయిడెడ్ స్టాఫ్ వీళ్ళంతా కలిసి ఒక్కొక్కసారి గుంపుగా తిరుగుతుండేది జీతాల కోసం అని. అట్లా కూడా అంటే ఒక సేవా దృక్పథం, ఇప్పుడు మీరు అందరు చెప్పినట్టుగా ఒక సేవా దృక్పథం అనేది ఉన్నది. అందరితో కలిసి ఉండాలి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. అయితే ఎక్కడ పోయినా మళ్ళీ చంద్రయ్య గారు కనిపిస్తారు. ఎందుకంటే యాక్టివిటీస్లో ఒక లీడ్ చేస్తుంటాడు ఒక ప్రోగ్రామ్ని. మరి రమేష్ ఇప్పుడే చెప్పిండు, నేను భోజనాలకు మరి చంద్రయ్య గారిని చెప్పిన చంద్రయ్య ముందే ఉంటాడు. అక్కడే కాదు పెళ్లిలో కూడా ముందు ఉంటాడు. ఎక్కడైనా చూస్తే మీరు గమనించండి, ముందు కార్యక్రమాలు ఎక్కడైనా కానీ హెల్ప్ చేసే నేచర్ చంద్రయ్య గారిది. కాబట్టి ఆ నేచర్ ఎప్పుడు పోదు, అది పుట్టుకతో వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా అందరికి సేవ చేసేటువంటి గుణం ఆయనలో ఉన్నది. కాబట్టి అది అక్కడ ఉన్నటువంటి స్థానంలో కూడా చంద్రయ్య గారు చాలా సార్లు మా దగ్గరికి రావడం, వాళ్ళ అసోసియేషన్ పరంగా కూడా కలవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వయసు రీత్యా తప్పనిసరిగా రిటైర్మెంట్ అనేది తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి అది ఇంకా యాక్టివ్గానే ఉన్నాడు, ఇంకా కార్యక్రమాలు చేసేది ఉంది. ఎవరు చెప్పి ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లో ఉండడు. కాబట్టి బయట తిరుగుతాడు, సమాజంలో తిరుగుతాడు, సమాజ సేవ కోసం పనిచేస్తాడు. ఇంకెక్కడైనా సమాజంలో ఉంటూ సమాజం కోసం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీ శేష జీవితం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.